ಯಾರದು? నాయి కలేబరా సతోగిరోదు కుక్క చనిపోయిన కలేబరం గైస్. తెలుగులో చెప్పేస్తాను. ఫస్ట్ చెప్పలేదు అనుకోవద్దండి, తిట్టుకోవద్దండి, తిట్టుకోండి బాగా. మీ వాడినే, ఎప్పటికైనా నేను మీ వాడినే. మీరు తిడితే నాకేం అనిపించదు. ಯಾರು? ಯಾರದು? ಗೈಸ್ ಯಾರು ನೀನು? ಮ್ಯಾರಿಡ್ ನೀನೇನಾ? ಬ್ಲಡ್ಡಿಂದ VG ಬ್ಲಡ್ಡು ಏನೋ ಬರ್ದಿದೆ ಥರ ಇದೆ. VG ಯಾರೋ? ಏಯ್ ಯಾರನದು? ಹಂಗೆ ಅಲ್ಲೇ ಇರೋ కీర్తన గారు. దయ్యం ముసలాడా నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ గారు, ಹೆಲೋ ಗೈಸ್, ವೆಲ್ಕಮ್ ಟು ಯುವ ಪಂಚ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್. ನೋಡಿದ್ದೀರಲ್ವಾ? ಸೋಲೋ ಆಗಿ ನಾನು ಮರಡಿ ಲೊಕೇಶನ್ಗೆ ಕಾಲೇಜಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ಒಳಗಡೆ ಹೋಗ್ತಿದ್ದೀನಿ ಸೋಲೋ ಆಗಿ. ಯಾಕಂದರೆ ರೀಸನು ನಾನು ಹೇಳ್ತಾ ಹೋಗ್ತೀನಿ. ಸೋಲೋ ಆಗಿ ಬಂದ ಮೇಲೆ ನನಗೂ ಒಂಥರ ನರ್ವಸ್ ಆಗ್ತಿದೆ. ಜಾಸ್ತಿ ದಿನ ಆದಮೇಲೆ ನಾನು ಸೋಲೋ ಮಾಡ್ತಿರೋದು. ರೀಸೆಂಟ್ ಡೇಸಲ್ಲಿ ಯಾವತ್ತು ಲೈಟ್ ಇದೆ, ಅದೇನು ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಇರಲಿಲ್ಲ. ಅದೇನು ಇಂತಕ್ಕೆ ಮುಂದೆ ಇದಿಲ್ಲ ಅನ್ಕೊಂಟ ಲೈಟು. ಓ ಮೈ ಗಾಡ್, ಒಳಗಡೆ ಯಾರು ಇದ್ದಾರೆ? ಒಳಗಡೆ ಯಾರೋ ಇದ್ದಾರೆ ಏನೋ ಅಂತ ಡೌಟ್ ಇದೆ ಗೈಸ್. ನೋಡಿ, డే టైಮಲ್ಲಿ ఇంతవరకే అడ్డా ఆగేది. ఇది డే టైంలో ఇలాంటి వాళ్ళకి అడ్డా అయిపోయింది. నేను వచ్చిన దానికి కారణం ఏంటంటే తెలుగులో చెప్పేస్తాను. ఫస్ట్ చెప్పలేదు అనుకోవద్దండి, తిట్టుకోవద్దండి, తిట్టుకోండి బాగా. మీ వాడినే, ఎప్పటికైనా నేను మీ వాడినే. మీరు తిడితే నాకేం అనిపించదు, ఎందుకంటే మా వాళ్ళే కదా. పర్లేదు అనుకుంటా. ఏం తెలుసా గాయస్, ఈ లొకేషన్కి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అడుగుతున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే ఇక్కడ వాళ్ళు కాదు, బయట వాళ్ళు. సో మళ్ళీ వచ్చి ఒక్కసారి సోలోగా ఏమేమి ఇంపాక్ట్ ఒకసారి వాళ్ళకి తెలియాలి. గైస్ స్కిప్ చేయకండి. రామకృష్ణ సిద్ధాంతి గారు మీకు అందరికీ తెలిసిందే. సో రోజు నేను రీసెంట్గా చేసిన వీడియోలు ప్రతి ఒక్క వీడియోకి చాలామందికి హెల్ప్ అయింది అనేసి చాలామంది రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఇంకా రీసెంట్గా ఇంట్లో ఒక పూజ కూడా చేయించారంట రామకృష్ణ గారు. సో వాళ్ళ ఇంటికే వెళ్ళి పూజ చేసి అక్కడ ఏదో అరిష్టం ఉందంట. సో అది క్లియర్ చేసినారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా నెమ్మది దొరికిందని నాకు మెసేజ్లో చెప్పారు. సో నాకు హ్యాపీగా దిల్ ఖుషి అయింది. సో అది ఇంకా 2-3 ఫెయిల్ అయినాయని తెలిసినా కూడా మళ్ళీ దానికి నేనేమి తీసుకొని మళ్ళీ నేను దానికి వేరే పరిష్కారం కూడా చెప్తాననేసి ఆయనే మళ్ళీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అలా ఆయన
ఏదైనా సరే మీకు సమస్య వచ్చినా, ఇంట్లో సమస్య, భార్యాభర్తల సమస్య, ఇంక ఏదైనా సరే మీకు ఏ సమస్య వచ్చినా ఆయనకి కాంటాక్ట్ అవ్వండి. కింద నెంబర్ ఇస్తున్నా. సో ఏ లాంగ్వేజ్ అయినా కన్నడ, తెలుగు, తమిళ్ ఏదైనా సరే ఆయన రెస్పాండ్ అవుతారు. ఓకేనా. ఫోన్లోనే మీకు అన్నీ క్లియర్ అవుతారు. మీ ఇంటికి రావాలనుకో ఇంటికి అన్నీ చేసి దానికి కావాల్సిన ఖర్చు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఆయనే అన్నీ దగ్గరుండి చూసుకొని అన్నీ ఫినిష్ చేస్తాడు. ఓకేనా. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మర్చిపోకండి. నేను వద్దు అనట్లేదు వాళ్ళని, వాళ్ళే ಅಡುಗುతున్నప్పుడు ಸಪೋರ್ಟ್ చేయాలి కదా. ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಬರಬೇಕಂತ ಟ್ರೈ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಕೇಳಿದ್ದಾರೆ ನನಗೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಸೋಲೋ ಆಗಿ ಬಂದು ಬಂದಿದೆಯಾ? సోలో ఆಗಿ ಬಂದಿದ್ದೀನಿ, ఒక్కనే వచ్చాను. మై గాడ్ గైస్, నాశనం చేసేసారు గైస్. గాజు పగల కొట్టేశారు మొత్తం. ఎందుకు ఇలా చేస్తున్నారు ಗೈಸ್? ಯಾಕೆ ಈ ಥರ ಮಾಡಬೇಕು? ಏನಕ್ಕೆ? ಏನು ಬರುತ್ತೆ ನನ್ನ ಮಕ್ಕಳು? ಯಾರು ನೀನು? ಯಾಕೆ ಈ ಥರ ಮಾಡ್ತಿದ್ಯಾ? అటాక్ చేయాలనుకుంటున్నావా? ఎవరు? గైస్ డౌట్గా ఉంది. ఇక్కడ ఎవరో ఉన్నారు. ಯಾರದು? ಯಾರದು? దేవుడా, ఎక్కడున్నావు? నా ముందుకు రా, ನನ್ನ ಮುಂದೆ ಬನ್ನಿ. ಅಲ್ಲಿ ಇಷ್ಟು ಬೇಗ ಗೈಸ್, ಟಾರ್ಚು ಪವರು ಕಡಿಮೆ ಆಗ್ತಿದೆ, ಜಾಸ್ತಿ ಹೀಟ್ ಆಗ್ತಿದೆ, ಹಿಡ್ಕೊಳಕ್ಕಾಗ್ತಿಲ್ಲ ನನಗೆ, ಏನಕ್ಕೂ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಕೇಳಿ వినండి. ఎవరు? ಯಾರದು? నువ్వేನಾ? ಇಲ್ಲಿ ನನಗೆ ಇನ್ನೊಂದು ಯಾವುದೋ ಇದೆ ಅಂತ ನನಗೆ ಆಲ್ರೆಡಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ. ಲಾಸ್ಟ್ ವೀಡಿಯೋಸ್ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಇಲ್ಲಿ ಜಿನ್ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಬೇಡ. ಏಯ್, ಎಲ್ಲಿದೆಯಾ? ಮೆರೇಡ್, ಎಲ್ಲಿದ್ಯಾ? ಎಕ್ಕಡುన్నావు? ಜಾಸ್ತಿ ಮಾತಾಡಲ್ಲ ನಾನು, ಕಾಣಿಸಿದ್ರೂ ಸೈಲೆಂಟ್ ಆಗಿರ್ತೀನಿ. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ఎక్కువ మాట్లాడను గైస్, ಸೈಲೆಂಟಾಗಿ ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಬೇಕಂತ ಇದ್ದೀನಿ ನಾನು. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಇದೆಲ್ಲ ಏನು ಮಾಡೋದು? ಇಲ್ಲಿ ಟಚ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲೇನೋ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. ಟಾರ್ಚ್.
ಈ ಥರ ಬಿಸಾಕುತ್ತಿದ್ರೆ ಭಯ ಆಗ್ತಿದೆ ಗಾಯ್ಸ್. ಎಲ್ಲಿದೀಯಾ ನೀನು? ಎಲ್ಲಿದೆಯಾ? ಎಲ್ಲೋ? ಯಾರೋ? ಏಯ್, ಯಾರನ್ನದು? ಹಂಗೆ ಅಲ್ಲೇ ಇರೋ ಆ ಸೌಂಡ್ ನೋಡು ಗೈಸ್. ಏಯ್, ಅಲ್ಲೇ ಇರೋ. ಎಲ್ಲೋಯ್ತು? ಎಲ್ಲಿದ್ಯಾ? What the? ಓ ಮೈ ಗಾಡ್ ಗಾಯ್ಸ್, ಬ್ಲರ್ ಮಾಡ್ತೀನಿ. ಇದು ನಾಯಿ ಕಲೆಬರ ಸತ್ತೋಗಿರೋದು, ಕುಕ್ಕ ಚನಿపోయిన ಕಲೆಬರಂ ಗಾಯ್ಸ್. ದೇವ್ಡ, ಈ ಥರ ನೋಡ್ಬೇಕಂತ ಅಂದ್ಕೊಂಡಿಲ್ಲ. ಅಯ್ಯೋ ಮೈ ಗಾಡ್, ಈ ಥರ ತೋರಿಸ್ಲೇಬಾರ್ದು. ಎಲ್ಲಿ ಹೋಗಿದೆ ಅದು? ಎಲ್ಲಿದೆಯಾ ಗಾಯ್ಸ್? ಮರಿಡಿಲ್ಲ ಗಾಯ್ಸ್, ಇದು ಬೇರೆ ಯಾವುದೋ ಅಂತ ಅನಿಸ್ತಿದೆ. మరిడి తర కాదు అనిపించట్లేదు. జిన్ కాదేమో అని డౌట్గా ఉంది. ఓం నమ శివాయ. లేదు గైస్, ಇಲ್ಲಿಂದ ಹೋಯ್ತು. ಶಿವಾಯ, ಯಾರೋ ಬರ್ತಿದ್ದಾರೆ. ಯಾರ್ದೋ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. ಯಾರೋ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಗೈಸ್. ಯಾರೋ ಬರ್ತಿದ್ರು ಥರ ಅನಿಸ್ತಿತ್ತು. ಹೋದ್ರೆ ಅನಿಸ್ತಿದೆ. ಈ ಕಡೆ ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಈ ಕಡೆ ಹಿಂದೆಯಿಂದ ಯಾರೋ, ಅಲ್ಲಿ ಒಂದು ರೋಡ್ ಇದೆ ವಿಲೇಜ್ದು. ಯಾರದು ಗೈಸ್? ಈ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. ಎಲ್ಲಿದು? ಯಾರದು? ಮೈ ಗಾಡ್, ಯಾರದು? ನಾನು ನೋಡಿದ್ದೀನಿ. ಮ್ಯಾರಿಡ್ ನೀನೇನಾ? ಮೇಲೆ ಸೌಂಡ್ ಮಾಡ್ತಿದ್ಯಾ? ಅದಂತ ಮೇಲೆ ಮಾತ್ರ ಭಯಂಕರ ಸೌಂಡ್ ಬರ್ತಾ ಇದೆ. ಮೇಲೆ ಹೋಗಿಲ್ಲ. ಎಲ್ಲೋಯ್ತು? ಗಾಡ್, ಗ್ಲಾಸಸ್ಸು ಕಷ್ಟ ಇದೆ ಈ ಥರ.
ಎಲ್ಲೋಗಿದ್ಯಾ? ಮುಂಚೆ ತನಕ ನಾನು ಜಾಸ್ತಿ ರಿಯಾಕ್ಟ್ ಮಾಡ್ತಿಲ್ಲ, ಆಗಲ್ಲ ಮಾಡಲ್ಲ ನಾನು ಇನ್ಮೇಲೆ. ಎಕ್ಕಡೋ ನಾವು ಗೈಸ್ ಮೇಲೆ ಹೋಗ್ತಿದ್ದೆ. ಗೈಸ್ ಮೇಲೆಗೆ ಹೋಗ್ತೀವಿ, ಮೇಲಕ್ಕೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ದೆ. ಬೈಕಲ್ಲಿ ತಂದು ಗೈಸ್ ಇಕ್ಕಡ నుంచి ಕ್ಯಾಪ್ಚರ್ ಆಗಿದೆ. ಅದೇನು ಲಾಕ್ ಐತೆ ಸರ್. ಎಕ್ಕಡೋಣ ಡೋರ್ ಲಾಕಲ್ಲೇ ಇದೆ, ಅದೆಲ್ಲೋಗಿದ್ದು. ಇನ್ನು ಡೋರು ದೇವ ಥರ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. ಯಾರೋ ಹೂ ಅಂತಿದೆ ಗೈಸ್. ಮೈಡೆಡ್ ಮೈಡೆಡ್ ಒಂಥರ ಹೇರ್ ಥರ ಇದೆ ಪೂರ್ತಿ. ಎಲ್ಲ ಕಿತ್ತೋಗಿದೆ ನೋಡಿ ಗೈಸ್. ಇದೆಲ್ಲ ಇಂದ ಸ್ಟೋನ್, ಇದೆಲ್ಲ ಡ್ಯಾಮೇಜ್ ಮಾಡಿದ್ದಾರೆ ಗೈಸ್, ಯಾವುದು ಬಿಟ್ಟಿಲ್ಲ. ಎಷ್ಟು ಖರ್ಚು. ಯಾರೋ ಯಾರದು ಗೈಸ್ ಗೈಸ್, ಯಾರು ನೀನು? ಮ್ಯಾರಿಡ್ ನೀನೇನಾ? ಓ ಮೈ ಗಾಡ್ ಗೈಸ್, ನನ್ನೇ ನೋಡು, ಅದು ನನ್ನೇ చూస్తా ఉంది. మై గాడ్. ఓకే కూల్. ఏం చేస్తావు? ಏನೋ ಮಾಡ್ತೀಯಾ? ಓಂ ನಮಃ ಶಿವಾಯ, 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 ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಅಲ್ಲೇ ಮಾತಾಡಬಾರ್ದು, ಸೈಲೆಂಟಾಗಿ ಹೋಗ್ತೀನಿ. ಮೈ ಗಾಡ್. ಎಂತವ ಶೇಕ್ ಆಗಿತ್ತು ಗಾಯ್ಸ್, ಇದು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಇವಾಗ. ಏನಾಯ್ತಾ? ಬ್ಲಡ್ಡಿಂದ VG ಬ್ಲಡ್ಡು ಏನೋ ಬರ್ದಿದೆ ಥರ ಇದೆ. VG ಓಪನ್ ಏರಿಯಾ. ಇದೇನು ಮೀನಿಂಗು? ಒಂಥರ ಬ್ಲಡ್ ಮಾರ್ಕ್ಸ್ ಥರ ಇದ್ದಾವೆ. ಇಲ್ಲ ಸಾಕು ಗಾಯ್ಸ್, ಇದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಇದ್ದರೆ ಆಗಲ್ಲ. ನನ್ನ ಹಾರ್ಟು ಮಿನಿಮಮ್ಮು ಒಂದು 90 ಹೊಡ್ಕೊತಿದೆ, ಅಷ್ಟು ಸ್ಪೀಡ್ ಹೊಡ್ಕೊತಿದೆ. ನನಗೆ ಸ್ವೆಟ್ಟಿಂಗ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತಿದೆ, ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿದೆ. ಇದೆ ಗಾಯ್ಸ್, ఇదే అనుకునింది నేను చేయాలనుకునిందే క్యాప్చర్ అవుతుందా ఉన్నదా లేదా అనేసి ఇప్పుడు కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చి చెయ్యాలి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి. ఇలా నెక్స్ట్ టైం సిద్దికు రిచువల్ చేయడానికి సిద్దికు మళ్ళీ రూబన్ బ్రో సిద్దిక్ని తీసుకొని వస్తానని చెప్పాడు కదా ఇంతకుముందు. అది ఇంకొకసారి ప్లాన్ చేస్తాను.
ಸಿದ್ದಿಗ್ನ ಕರ್ಕೊಂಡು ಬರಬೇಕಂತ ಪ್ಲ್ಯಾನ್ ಇದೆಯಲ್ವಾ, ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಮಾಡಿರುವಾಗ ಹೇಳಿದ್ದೀನಿ, ಅದು ಪ್ಲ್ಯಾನಲ್ಲಿದೆ, ಮಾತಾಡ್ತೀನಿ, ಓಕೆನಾ? ಯಾರು ಸೌಂಡ್ శ్రీ మావుళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామకృష్ణ శాస్త్రి గారు కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. మీ అన్ని సమస్యలకు 100% గ్యారంటీగా పరిష్కారం చూపబడును. ఏ సమస్యకైనా అంజనం వేసి అమ్మవారి అనుగ్రహంతో చెప్పబడును. రామకృష్ణ శాస్త్రి గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది, జరిగి తీరుతుంది. ఒక్క ఫోన్ కాల్ మీ భవిష్యత్తును మార్చగలదు. తప్పకుండా కాల్ చేయండి. సెల్ 9949667583.